ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, సి సెక్షన్ అయిన తర్వాత, సిజేరియన్ అయిన తర్వాత మనం అసలు చేయకూడని పనులు ఏంటి అంటే, కొన్ని పనులు మనం అసలు చేయకూడదు ఉంటుంది కదా సి సెక్షన్ అయిన తర్వాత. సో అలా సి సెక్షన్ అయిన తర్వాత ఎటువంటి పనులు మనం చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో సి సెక్షన్ అయిన తర్వాత మనం ఏవైతే వాటర్ గానీ లిక్విడ్స్ గానీ తీసుకుంటామో అవి మరీ కోల్డ్ గా ఉన్న లిక్విడ్స్ అస్సలు తీసుకోకూడదు. అంటే ఇప్పుడు మనం వాటర్ తీసుకుంటాం కదా, వాటర్ గానీ లేకపోతే కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకుంటాము. కోకోనట్ వాటర్ రూమ్ టెంపరేచర్ లోనే తీసుకోండి, బట్ ఏది ఫ్రీజర్ లో పెట్టినవి కానీ కోల్డ్ వాటర్ గానీ ఇలాంటివి అయితే అస్సలు తీసుకోవద్దు. వాటర్ ఎప్పుడైతే తాగుతామో మనం అవి జస్ట్ గోరువెచ్చని వాటర్ తాగితే సరిపోతుంది. అండ్ అలాగే కాఫీ టీ తాగుతూ ఉంటాం కదా, అవి కూడా సిజర్ అయిన వెంటనే హాట్ గా ఉన్నాయి కూడా, బాగా ఎక్కువ హాట్ గా ఉన్నాయి కూడా అస్సలు తీసుకోకూడదు. సో గోరువెచ్చగా ఉన్నవే ఎక్కువ ప్రిఫర్ చేయండి. సి సెక్షన్ అయిన వెంటనే బాగా కోల్డ్ గా ఉన్నవి కానీ అలాగే బాగా హాట్ గా ఉన్నవి కానీ అస్సలు తీసుకోకూడదు. మాక్సిమం గోరువెచ్చగా ఉన్నవి, లైట్ గా వేడిగా ఉన్నవి మాత్రమే తీసుకోండి. బాగా చల్లగా ఉన్న పదార్థాలు కూడా అస్సలు తీసుకోవద్దు. నెక్స్ట్ చేయకూడదు ఏంటి అంటే, మనం ఫస్ట్ 2 వీక్స్ లో బేబీ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్న దేన్ని లిఫ్ట్ చేయకూడదు. అంటే హెవీ థింగ్స్ అలాంటివి ఏమి మనం లిఫ్ట్ చేయకూడదు. బట్ ఫస్ట్ 2 వీక్స్ ఏంటి అంటే, మనం బేబీ కన్నా వెయిట్ ఉన్నవి కూడా అస్సలు లిఫ్ట్ చేయకూడదు అనమాట. బేబీ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్న థింగ్స్ కూడా మనం అసలు లిఫ్ట్ చేయకూడదు ఫస్ట్ 2 వీక్స్. సో తర్వాత 2 వీక్స్ తర్వాత మీరు మీ చిన్న చిన్న పనులు అనేవి చేసుకోవచ్చు. బట్ తర్వాత కూడా మీరు హెవీ థింగ్స్ అనేవి ఏవైనా ఎక్కువ బరువు ఉన్నవి మాత్రం అస్సలు ఎత్తకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ బాత్ ని అవాయిడ్ చేయాలి. అంటే సి సెక్షన్ తర్వాత మనం నెక్స్ట్ డే అయితే స్పాంజ్ బాత్ అయితే చేయొచ్చు. అండ్ తర్వాత 10 డేస్ వరకు నార్మల్ బాత్ చేయొచ్చు. 10 డేస్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు. బట్ లాంగ్ బాత్స్ అనేవి చేయకూడదు. అంటే ఎక్కువసేపు మీరు నీటిలో నాని ఉండడం కానీ, లేకపోతే మన ఇన్సిషన్ ఏదైతే ఆపరేషన్ జరిగిన తర్వాత కుట్లు అవి ఉంటాయి కదా, సో మన ఇన్సిషన్ ని ఎక్కువ నీటిలో నానేలా ఉంచడం కానీ ఇలాంటివి అయితే చేయకూడదు. ఎక్కువసేపు నీటిలో నాని ఉండకూడదు. లాంగ్ బాత్స్ అనేవి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే, కాన్స్టిపేషన్ అది రాకుండా చూసుకోవాలి. అంటే కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి అని అంటే, మీరు డీహైడ్రేటెడ్ గా ఉండకూడదు అనమాట. వాటర్ అది ఎక్కువ తాగాలి. మీకు ఎప్పుడైతే మీరు వాటర్ తాగలేదో మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే, మన ఆ ప్రెషర్ అంతా మన అబ్డామినల్ మీద పడుతుంది అనమాట. సో అలా అబ్డామినల్ పడినప్పుడు మన ఇన్సిషన్ అనేది చాలా పెయిన్ వస్తుంది. సో మీరు మాక్సిమం కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ అవాయిడ్ చేయాల్సిన ఇంకొకటి ఏంటంటే, కోల్డ్ అండ్ కాఫ్. ఇలా ఈ కోల్డ్ అండ్ కాఫ్ ని రెండింటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు దగ్గు వచ్చిన, రొంప జలుబు చేసినా గానీ మీరు దగ్గినప్పుడు మీకు అబ్డామినల్ లో చాలా పెయిన్ ఉంటుంది. మెయిన్లీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మనకి పొత్తి కడుపులో చాలా నొప్పిగా ఉంటుంది అనమాట, ఏదైతే సి సెక్షన్ అయిన తర్వాత. సో మీరు దగ్గు వచ్చే పదార్థాలు కానీ లేకపోతే కోల్డ్ గా ఉన్న పదార్థాలు కానీ తీసుకోకుండా ఉండాలి. సో కోల్డ్ అండ్ కాఫ్ ని కూడా అవాయిడ్ చేయాలి. మెయిన్లీ దగ్గు వచ్చినప్పుడు ఏంటి అంటే, మనం దగ్గినప్పుడు మన ఇన్సిషన్ దగ్గర చాలా పెయిన్ ఉంటుంది. అండ్ అలాగే స్టిచెస్ కదిలే ఛాన్స్ ఉంటుంది. సో మీరు దగ్గు గానీ జలుబు గానీ రాకుండా చూసుకోండి. అస్సలు చేయకూడదు ఏంటంటే, ఫ్రీజర్ లో పెట్టిన ఐటమ్స్ తినడం గానీ, కోల్డ్ వాటర్ తాగడం గానీ, అలాగే ఏసీలు వేసుకోవడం గానీ, ఇలా కోల్డ్ కి సంబంధించినవి మనం చేయకూడదు. కోల్డ్ వాటర్, ఫ్రీజర్ లో పెట్టిన వాటర్ గానీ, ఐటమ్స్ గానీ, ఫుడ్ గానీ ఏమీ తీసుకోకూడదు. అండ్ అలాగే ఏసీల్లో ఎక్కువ ఉండకూడదు. సో మీరు లైట్ గా రూమ్ టెంపరేచర్ ఉండడానికి ట్రై చేయండి. అండ్ అలాగే బాగా కోల్డ్ తీసుకోకుండా వార్మ్ గా ఉన్నవి, గోరువెచ్చగా ఉన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి. సి సెక్షన్ అయిన తర్వాత ఇంకొక చేయకూడని పని ఏంటంటే, 6 మంత్స్ వరకు మీరు ఎటువంటి బరువులు ఎత్తకూడదు. 6 మంత్స్ అయ్యేంత వరకు కంప్లీట్ గా ఎటువంటి బరువులు ఎత్తకూడదు. అండ్ అలాగే 6 మంత్స్ అయ్యేంత వరకు మీరు ఎటువంటి హెవీ లిఫ్టింగ్స్ చేయకూడదు అనమాట. అంటే బరువులు ఎత్తినప్పుడు ఏంటంటే మన అబ్డామినల్ మీద ప్రెషర్ పడుతుంది కదా, సో అలా ప్రెషర్ పడకుండా చూసుకోవాలన్నమాట. సో అలా ప్రెషర్ పడినప్పుడు ఏంటంటే ఇన్సిషన్ కొంచెం కుట్లు అనేవి మనకి చెదిరిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ లోపల ఇంకా హీల్ అవ్వదు. ఫస్ట్ 7-10 డేస్ లో మనకి పైన హీల్ అయిపోయినా కానీ లోపల హీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు ఆ హీలింగ్ అనేదానికి దానికి టైం ఇవ్వండి. సో మీరు ఇలాంటివి చేసినట్లయితే లోపల హీలింగ్ అనేది కొంచెం లేట్ అవుతుంది. సో రికవరీ అవ్వడానికి మీరు ఛాన్స్ ఇవ్వండి. సో ఇలాంటి బరువులు కానీ హెవీ లిఫ్టింగ్స్ కానీ ఏమీ చేయొద్దు. అండ్ 6 మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఎటువంటి ఎక్సర్సైజులు కానీ హెవీ వర్కౌట్స్ కానీ అస్సలు చేయకూడదు. 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్ చెప్పిన మీద మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చు. బట్ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయండి. బట్ సి సెక్షన్ అయిన తర్వాత 6 మంత్స్ వరకు కంప్లీట్ గా మీరు ఎటువంటి ఎక్సర్సైజులు కానీ లేకపోతే వర్కౌట్స్ కానీ అసలు ఏమీ చేయొద్దు. చిన్నవి కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే మీరు చిన్నవైనా స్టార్ట్ చేయండి. బట్ మీ ఓన్ గా మాత్రం ఎటువంటివి చేయొద్దు. అండ్ ఇంకొకటి అవాయిడ్ చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ 6 to 8 వీక్స్ అనేది మన ఇంటర్ కోర్స్ ని కూడా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ సి సెక్షన్ అయిన తర్వాత 6 weeks to 8 weeks అంటే 2 months వరకు మన ఇంటర్ కోర్స్ అనేది కూడా మీరు అవాయిడ్ చేసుకోవాలి.
అండ్ అసలు తీసుకోకూడని ఫుడ్ ఏంటంటే స్పైసీ ఫుడ్, హెవీ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. సో స్పైసీ ఫుడ్ ని, హెవీ ఫుడ్ ని అవాయిడ్ చేయండి. అలాగే ఆయిలీ ఫుడ్ ని కూడా మీరు అవాయిడ్ చేయండి. ఈ స్పైసీ ఫుడ్స్, హెవీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కి కొంచెం ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కాన్స్టిపేషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు స్పైసీ ఫుడ్స్ గానీ, మసాలా ఫుడ్స్ గానీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఎగ్జామ్ త్వరగా అరిగిపోయేవి లైట్ ఫుడ్ నే తీసుకోండి. హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కి ఎఫెక్ట్ ఉంటుంది. సో లైట్ ఫుడ్ తీసుకోండి. అండ్ సి సెక్షన్ అయిన తర్వాత అస్సలు చేయకూడని పని ఇంకొకటి ఏంటి అంటే యూరిన్ ని స్టాప్ చేసుకోవడం. మీరు యూరిన్ వచ్చినప్పుడు యూరిన్ ని అస్సలు స్టాప్ చేసుకోవద్దు. ఎందుకంటే యూరిన్ స్టాప్ చేసుకోవడం వల్ల మనకి ట్రామా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సి సెక్షన్ అయిన తర్వాత మనం లేవడము, యూరిన్ వెళ్ళడము కొంచెం ఇబ్బంది అయిన విషయమే. బట్ మీకు నొప్పిగా ఉందని చెప్పి మీరు యూరిన్ అయితే స్టాప్ చేసుకోవద్దు. యూరిన్ వచ్చినప్పుడు అయితే మీరు దాన్ని లేచి వెళ్ళి యూరిన్ పాస్ చేయండి. ఎందుకంటే యూరిన్ మనం స్టాప్ చేయడం వల్ల మనకి ట్రామా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో యూరిన్ ని అయితే అస్సలు స్టాప్ చేయొద్దు. మనకి యూరిన్ పాస్ చేసినప్పుడు కొంచెం మంటగా ఉండడం అండ్ అలాగే అబ్డామినల్ లో కూడా కొంచెం పెయిన్ ఉండడం ఇలాంటివి అయితే కొంచెం కామన్. కొన్ని డేస్ వరకు అవి తగ్గడానికి, హీల్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ దీని గురించి మాత్రం మీరు యూరిన్ ని అస్సలు స్టాప్ చేయొద్దు. అండ్ సి సెక్షన్ అయిన తర్వాత మినిమం 8 వీక్స్ వరకు, అంటే 2 మంత్స్ వరకు, 2 to 3 months వరకు మనము ఎప్పుడు లూజ్ గా ఉన్న డ్రెస్లే వేసుకోవాలన్నమాట. అంటే మనకి కొంచెం కంఫర్ట్ గా ఉన్న డ్రెస్లే వేసుకోవాలి. టైట్ డ్రెస్సులు అస్సలు వేసుకోవద్దు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇన్సిషన్ దగ్గర కూడా ఎటువంటి టైట్ గా ఉండే ప్యాంట్స్ గానీ, లేకపోతే అక్కడ నొక్కేసే ఎలాస్టిక్ ఉన్నవి కానీ అస్సలు యూజ్ చేయకూడదు. అక్కడ కూడా ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ ఇన్సిషన్ దగ్గర ప్యాంట్స్ అవి కొంచెం పైకి పెట్టుకోవడం అలాంటివి చేసుకోండి. ఇన్సిషన్ దగ్గర మాత్రం టైట్ గా ఉండేవి కానీ, నొక్కేసేవి కానీ అస్సలు వేసుకోవద్దు. అండ్ ఇంకొక మెయిన్ ది మనం చేయకూడదు ఏంటి అని అంటే ఇన్సిషన్ ఎప్పుడు మనం ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో కుట్లు ఉంటాయి కదా, అక్కడ ఇన్సిషన్ దగ్గర మాత్రం ఎప్పుడు మీరు దాన్ని ఎక్కువగా తడపకూడదు అసలు. సో మీరు హెడ్ బాత్ చేసినా కూడా త్వరగా లాంగ్ బాత్స్ అనేవి అవాయిడ్ చేయాలని చెప్పాను కదా. సో త్వరగా చేసేవాలి. అండ్ అలాగే చేసిన తర్వాత దాన్ని వెంటనే డ్రైగా చేసేసుకోవాలి. మన ఇన్సిషన్ దగ్గర ఎప్పుడు తడిగా ఉంచకూడదు, వెంటనే డ్రైగా చేసేసుకోవాలి. గాలికి ఆరనిచ్చినా గానీ, లేకపోతే ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్ తో మీరు అక్కడ ఎటువంటి వాటర్ లేకుండా డ్రై చేసుకున్నా సరిపోతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ మనం ఎప్పుడు గానీ మన చేతులు పెట్టి గోకడం గానీ, లేకపోతే చేతులు పెట్టి రబ్ చేయడం గానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే స్టిచెస్ కొంచెం మానేటప్పుడు, హీల్ అయ్యేటప్పుడు మనకి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇచ్చింగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం అస్సలు మన చేతితో గోకూడదు. గోకేమంటే అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మనం దాన్ని రబ్ చేయకూడదు. మీకు వీలైతే ప్యూర్ కాటన్ క్లాత్ తో జస్ట్ లైట్ గా రబ్ చేయండి, లేదంటే అలానే వదిలేసేయండి తప్ప మీరు దాన్ని గోకడం గానీ, లేకపోతే కుట్లని లాగడం గానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు. సో ఇన్సిషన్ ని జాగ్రత్తగా చూసుకోండి, అక్కడ గోకకుండా ఉండండి. అండ్ అలాగే స్టిచెస్ మానేటప్పుడు దాన్ని లాగడం గానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు. అండ్ ఇన్సిషన్ దగ్గర సోప్స్ పెట్టడం గానీ, లేదంటే క్రీమ్స్ వేయడం గానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు. మీరు దాన్ని జస్ట్ నార్మల్ వాటర్ తో, ప్యూర్ వాటర్ తో, నార్మల్ ప్లెయిన్ వాటర్ తో జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వాష్ చేసిన తర్వాత మీరు దాన్ని కంపల్సరీగా డ్రై చేసేయాలి. మీకు ఎల్లో డిశ్చార్జ్ అయినా, లేకపోతే ఏమైనా వైట్ డిశ్చార్జ్ అయినా, బ్లీడింగ్ అవుతున్నా గానీ దాన్ని సోప్ తో గానీ, లేకపోతే ఎటువంటి క్రీమ్స్ గానీ రాయొద్దు. డాక్టర్ ప్రిఫర్ చేస్తే ఆయింట్మెంట్ గానీ, డస్టింగ్ పౌడర్ గానీ డాక్టర్ ప్రిఫర్ చేస్తే యూజ్ చేయండి. బట్ మీ ఓన్ గా అయితే మాత్రం ఎటువంటి క్రీమ్స్ రాయొద్దు. అండ్ అలాగే సోప్ కూడా పెట్టొద్దు. జస్ట్ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకుని దాన్ని డ్రై అయిపోయినవ్వండి, సరిపోతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్సర్సైజ్లు, హెవీ ఎక్సర్సైజ్లు కానీ, వర్కౌట్స్ కానీ ఇలాంటివి ఏమి చేయొద్దని. అండ్ అలాగే మీరు ఎక్కువ స్ట్రెచ్ కూడా చేయకూడదు. సి సెక్షన్ అయిన వెంటనే అయితే ఎక్కువ స్ట్రెచ్ కూడా చేయొద్దు. స్ట్రెచ్ చేసినప్పుడు ఏంటంటే కింద అబ్డామినల్ ప్లేస్ లో కొంచెం సాగినట్టు అవుతుంది అనమాట. అంటే కొంచెం ఇలా విడిచినట్టు అవుతుంది. సో అలా అవడం వల్ల మనకి కుట్లు విడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడు సి సెక్షన్ అయిన వెంటనే చెప్తున్నాను నేను, సి సెక్షన్ అయిన వెంటనే మీరు స్ట్రెచెస్ కూడా అస్సలు చేయొద్దు. అండ్ ఇంకొక చేయకూడని పని ఏంటి అంటే మీరు ఎప్పుడు నార్మల్ గా అయితే కూర్చోవద్దు. ఎప్పుడు మీరు ఫీడింగ్ ఇచ్చినప్పుడు కానీ, మీరు సి సెక్షన్ అయిన వెంటనే కూర్చున్నప్పుడు కానీ కంపల్సరీ బ్యాక్ సపోర్ట్ తోనే కూర్చోవాలి. బ్యాక్ సపోర్ట్ లేకుండా అస్సలు కూర్చోవద్దు. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా సి సెక్షన్ అయిన వెంటనే ఎర్లీ డేస్ లో మీరు బ్యాక్ సపోర్ట్ లేకుండా కూర్చోవడం వల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాక్ సపోర్ట్ లేకుండా మాత్రం అస్సలు కూర్చోవద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు బేబీకి ఫీడింగ్ చేయకుండా అస్సలు ఉండొద్దు. ఫీడింగ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఫీడింగ్ చేయకుండా ఉండడం వల్ల మీకు బ్రెస్ట్ ఎంగోజ్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫీడింగ్ మాత్రం కంపల్సరీగా చేస్తుండండి. ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ బయటకు వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ మిల్క్ ని, ఎక్సెస్ మిల్క్ ని ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేసేయండి, బయటికి అనేది స్క్వీజ్ చేసేయండి. లేదంటే మీకు బ్రెస్ట్ కి కొంచెం హార్డ్ గా అవ్వడము అండ్ అలాగే గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీగా బేబీకి ఫీడింగ్ అయినా ఇవ్వండి, లేదంటే మీ ఎక్సెస్ మిల్క్ ని కంపల్సరీగా స్క్వీజ్ చేసేయండి, బయటికి ఎక్స్ప్రెస్ చేసేయండి.
అండ్ ఇంకొకటి అస్సలు చేయకూడని పని ఏంటంటే మీరు ఎటువంటి మెడిసిన్స్ గానీ పెయిన్ కిల్లర్స్ గానీ మీ ఓన్ గా తీసుకోవద్దు. సి సెక్షన్ అయిన వెంటనే కూడా పెయిన్ కిల్లర్స్ గానీ మెడిసిన్స్ గానీ డాక్టర్ సజెస్ట్ చేస్తేనే తీసుకోండి. మీ ఓన్ గా అయితే మాత్రం ఎటువంటి మెడిసిన్స్ గానీ పెయిన్ కిల్లర్స్ గానీ అస్సలు యూజ్ చేయొద్దు. ఇంకొక అవాయిడ్ చేయవలసిన విషయం ఏంటంటే మీరు కాళ్ళ సపోర్ట్ తో మీరు కూర్చోకూడదు అనమాట. అంటే మీరు కాళ్ళ సపోర్ట్ తో కూర్చున్నప్పుడు ఏంటంటే ప్రెషర్ అనేది అబ్డామినల్ మీద పడుతుంది. అంటే మీరు అబ్డామినల్ ప్రెషర్ అస్సలు ఇవ్వకూడదు అనమాట. సో అబ్డామినల్ ప్రెషర్ ఇవ్వకుండా చూసుకోండి. సీటింగ్ పొజిషన్స్ ఎప్పుడు మీకు రెస్ట్ లో ఉండేలాగే చూసుకోండి. కూర్చున్నప్పుడు మాక్సిమం బ్యాక్ రెస్ట్ అనేది పిల్లో వేసుకోవడం ఇలాంటివన్నీ అలవాటు చేసుకోండి. బట్ ఎప్పుడు అబ్డామినల్ మీద ప్రెషర్ ఇవ్వకుండా చూసుకోండి. సో సి సెక్షన్ అయిన వెంటనే బాగా రెస్ట్ తీసుకోండి. మీ మీద మీ బేబీ మీద కేర్ గా చూసుకోండి. ఈ పైన చెప్పినవన్నీ అవాయిడ్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, సి సెక్షన్ అయిన వెంటనే మీరు ఎప్పుడు బేబీ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నవి అసలు లిఫ్ట్ చేయకూడదు. అండ్ అలాగే హెవీ వర్కౌట్స్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. అండ్ ఇంజెక్షన్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎటువంటి దాని దగ్గర సోప్స్ కానీ క్రీమ్స్ కానీ లేకపోతే మనం గోల్డ్తోకి వెళ్ళడము కుట్లను లాగడము ఇలాంటివి ఏమీ చేయకూడదు. అండ్ హెవీ లిఫ్టింగ్స్ కానీ లేకపోతే బరువుగా ఉన్నవి కానీ వంగి పనులు చేయడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు. అండ్ స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్, హెవీ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. మీరు బ్యాక్ రెస్ట్ ఎప్పుడు మీకు బ్యాక్ రెస్ట్ ఉండేలాగే చూసుకోవాలి. మీరు కూర్చున్నప్పుడు ఎప్పుడు బ్యాక్ రెస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే కాన్స్టిపేషన్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ రాకుండా చూసుకోవాలి. అంటే ఈ మూడు రాకుండా చూసుకోవడం వల్ల మీకు అబ్డామినల్ మీద ప్రెషర్ ఉండకుండా ఉంటుంది అనమాట. సో అబ్డామినల్ మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి. మీరు కూర్చున్నప్పుడు అది లెగ్స్ మీద బేస్ అయి కూర్చోకూడదు. దానివల్ల అబ్డామినల్ మీద ప్రెషర్ పడుతుంది. సో అబ్డామినల్ మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి. అండ్ 6 to 8 weeks వరకు మీ ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ మీకు యూరిన్ వచ్చినట్లయితే యూరిన్ అనేది ఆపుకోకూడదు. యూరిన్ వెంటనే పాస్ చేయాలి. యూరిన్ అయితే అసలు స్టాప్ చేయకూడదు. అండ్ బేబీస్ కి ఫీడింగ్ ఇవ్వడం మానేయద్దు. ఒకవేళ ఎక్సెస్ మిల్క్ ఉంటే మీరు ఆఫీస్కి వెళ్లే వాళ్ళైతే ఎక్సెస్ మిల్క్ ని కంపల్సరీగా ఎక్స్ప్రెస్ చేసేయండి. అండ్ మీ ఓన్ గా ఎటువంటి మెడిసిన్స్ వేసుకోవద్దు. అండ్ ఎప్పుడు డిహైడ్రేట్ గా అస్సలు ఉండొద్దు. హైడ్రేటెడ్ గానే ఉండండి. సో బాగా రెస్ట్ తీసుకోండి. బేబీని మిమ్మల్ని కేర్ గా చూసుకోండి. సో ఇవన్నీ మీరు సి సెక్షన్ తర్వాత అసలు చేయకూడని పనులు అనమాట. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.